బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డే 4లో మన టీమిండియా కంబ్యాక్ చేసినట్టే చేసి చివరిలో మళ్ళీ చెడగొట్టారు. మళ్ళీ టీ బ్రేక్ తర్వాత ఆఖరి సెషన్ ఏదైతే ఉందో అందులో మన వాళ్ళు కంప్లీట్లీ డేలా పడిపోయారు. ఈ రోజు ఆస్ట్రేలియా టీం డే 4లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఒక బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్ అపోనెంట్ టీమ్ స్కోర్ 91 for 6గా మార్చేశారు. ఈ టైంలో అయితే మన టీమిండియా మ్యాచ్ గెలిచేందుకు ఫేవరెట్స్గా మారిపోయారు. మరో 20-30 రన్స్ గ్యాప్లో 4 వికెట్స్ తీస్తారు. మన టార్గెట్ అరౌండ్ 200 ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఆ మూడో సెషన్లో ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మన టీమిండియా బౌలర్స్కు ఒక కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ మరోసారి ఒక గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కొన్నది అయిపోయింది, అరౌండ్ 280 టార్గెట్ ఉంటుందనుకుంటే మళ్ళీ లాస్ట్ వికెట్కి 50+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేసింది. సో మన టీమిండియా బౌలర్స్ అయితే ఆస్ట్రేలియా మెయిన్ బ్యాట్స్మెన్ అందరిని వచ్చడంలో చాలా ఎఫర్ట్ పెట్టారు, మంచి హార్డ్ వర్క్ చేశారు అండ్ సక్సెస్ కూడా వచ్చింది. కానీ చివరిలో ఆ సక్సెస్ మొత్తాన్ని ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ చేయలేక నేలపాలు చేశారు. సో డే 4 ఎండ్ అయ్యేసరికి కూడా ఆస్ట్రేలియా టీం ఇంకా ఆల్అౌట్ కాలేదు. వాళ్ళు ప్రజెంట్ 228 రన్స్ చేశారు, 9 వికెట్స్ కోల్పోయి. మెయిన్లా లీడ్ చూసుకుంటే 333 రన్స్కి వెళ్ళిపోయింది. సో ఇంత పెద్ద లీడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన టీమిండియా ఇప్పుడు డేంజర్ జోన్లోనే ఉన్నారు. లాస్ట్ డేలో ఏదైనా ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప మన టీమిండియా మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఒకవేళ డ్రా చేసుకోవడానికి కాకుండా గెలవడానికి గట్టిగా ప్రయత్నిస్తే మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వర్షర్ మన టీమిండియాకి డే 4 ఒక మిక్స్డ్ డే. మెయిన్లీ మరోసారి మన వాళ్ళు 2 ఓడిస్తే అండ్ మొమెంటం కోల్పోయారు. సో డే 2 చివరిలో చూసాం జైస్వాల్ మరి కోహ్లీ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, స్ట్రాంగ్గా ఉన్నారనుకున్నాం. బట్ ఆ లాస్ట్ 30 మినిట్స్లో మొత్తం చెడగొట్టారు. అలాగే డే 3లో చూసుకున్న చివరిలో సుందర్ మరి బుమ్రా వికెట్లు కోల్పోయి అక్కడ కూడా కాస్త బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళారు. ఇక డే 4లో చూసుకున్న మళ్ళీ సేమ్ స్టోరీ, కానీ బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. ఆస్ట్రేలియా ఒక లాస్ట్ వికెట్ని తీసేందుకు చెయ్యని ప్రయత్నం లేదు, చాలా రకాలుగా ట్రై చేశారు. బట్ ఆ వికెట్ని అయితే సాధించలేకపోయారు. అఫ్కోర్స్ నాదర్లాండ్కి అయితే 2 సార్లు లక్ కలిసి వచ్చింది. అండ్ మన వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ బాగానే ఉన్నప్పటికీ క్యాచింగ్ అయితే అంత మంచిగా అనిపించలేదు. ఈ డే 4లో ఏకంగా 4 క్యాచ్లు డ్రాప్ చేశారు. సో మన టీమిండియా అయితే టెస్ట్ మ్యాచ్లో ఒక మంచి కమాండింగ్ పొజిషన్ నుంచి కిందకి జారిపోయారు. అయితే ఇందులోనే మనం ఒక పాజిటివ్ థింగ్ని చూసుకుంటే పిచ్ యొక్క బిహేవియర్. ఆస్ట్రేలియా టీం యొక్క నెంబర్ 10 మరియు నెంబర్ 11 బ్యాట్స్మెనే అంతసేపు ఆడగలిగారంటే మన మెయిన్ బ్యాట్స్మెన్ ఇంకెంతలా ఆడొచ్చు. సో డెఫినెట్లీ ప్రజెంట్ పిచ్లు అయితే మరీ అంత ఎక్కువ డైమండ్స్ లేవు, కొన్ని నాట్ బాల్స్ మాత్రమే మిస్బిహేవ్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాల్ పడిన తర్వాత బాగానే స్ట్రైట్గా బ్యాట్ మీదకి వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టెంపర్మెంట్ అండ్ పేషెన్స్. బ్యాట్స్మెన్ కనుక జాగ్రత్తగా ఆడితే పిచ్ మీద ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ప్రెజర్ ఫీల్ అయ్యి ఫోకస్ కోల్పోతారో అలాంటప్పుడే కొలాప్సులు జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు కూడా మనం ఆస్ట్రేలియా టీం విషయంలో అదే చూసాం. ముందు వాళ్ళు డే 4 స్టార్టింగ్లో మన టీమిండియాని ఫాస్ట్గానే ఆల్అౌట్ చేశారు. మన వాళ్ళు ఓవర్నెట్ స్కోర్కి కేవలం 11 రన్లు మాత్రమే యాడ్ చేసి 369 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు. అండ్ లాస్ట్ వికెట్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టీం యొక్క లీడ్ను 100 బిలో తీసుకురాలేకపోయింది. బట్ ఎన్కేఆర్ కొట్టిన సెంచరీ ఏదైతే ఉందో మన వాళ్ళకి చాలా మంచి మొమెంటం ఇచ్చింది. మెయిన్లీ మేము ఈ మ్యాచ్లో గెలవగలము అనే కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి వచ్చింది. అండ్ అదే మన వాళ్ళ బౌలింగ్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. నిజంగా హార్ట్ అండ్ సోల్ పెట్టి బౌలింగ్ చేశారు. సో ఆస్ట్రేలియా టీంకి అయితే ఈసారి ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చినంత మంచి స్టార్ట్ రాలేదు. వాళ్ళ ఓపెనర్స్ అంత కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ ఈసారి రోహిత్ శర్మ కొత్త బాల్ను బుమ్రాతో పాటు ఆకాశ్దీప్కి ఇచ్చాడు. దీనివల్ల 2 ends నుంచి మంచి టైట్ బౌలింగ్ పడింది. శామ్ కాన్స్టెస్ ఈజీగా రన్స్ కొట్టలేకపోయాడు. అండ్ ఈ క్రమంలోనే అతను బుమ్రా వేసిన కింగ్స్ ఫింగర్ బాల్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ వికెట్ పడిన తర్వాత మన వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే జస్ట్ వైల్డ్ ఫైర్. మన విరాట్ కోహ్లీ వికెట్ పడినప్పుడు శామ్ కాన్స్టెస్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో మన వాళ్ళందరూ కూడా అదే దింపేశారు. క్రౌడ్ని చీర్ చేయమంటూ చేతులు గాల్లోకి వేవ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇదైతే డెఫినెట్లీ శామ్ కాన్స్టెస్ మీద ఒక సాలిడ్ రివెంజ్. మెయిల్ అతను మొదటి ఇన్నింగ్స్లో చూసుకుంటే బుమ్రా బౌలింగ్ ఉతికారేశాడు. బట్ ఇన్నింగ్స్లో మాత్రం అతని బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు, అది కూడా 8 పరుగులు మాత్రమే చేసి. సో బుమ్రా అయితే తన బౌలింగ్తో యంగ్స్టర్కి ఒక మంచి గుణపాఠం నేర్పాడు. ఇక తర్వాత చూసుకుంటే డిఎస్పీ సిరాజ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసిన బౌలింగ్కు ఈ ఇన్నింగ్స్లో వేసిన బౌలింగ్కు అసలు ఎక్కడా కూడా పోలిక లేదు. నిజంగా ఒక డిఫరెంట్ బౌలర్లో బౌలింగ్ చేశాడు. ఆ లైన్ అండ్ లైన్ చూసుకున్న అతను పేస్ చూసుకున్న అన్ని కూడా చాలా బాగున్నాయి. మెయిలీ సిరాజ్ చాలా డిసిప్లిన్తో బౌలింగ్ చేశాడు, ఎక్కడా కూడా ఈజీ బాల్స్ వేయలేదు. దీనివల్ల ఆస్ట్రేలియా టీం యొక్క రన్ రేట్ పికప్ అవ్వలేదు. సో మన టీమిండియా పేసర్స్ ముగ్గురు కూడా చాలా మంచి టైట్ బౌలింగ్ చేశారు. బట్ ఒక స్టేజ్లో లబుషేన్ మరియు స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. 3వ వికెట్కి 37 పరుగులు యాడ్ చేసి డేంజరస్గా మారేలా కనిపించారు. ఎస్పెషల్లీ లంచ్ బ్రేక్ ముందు వరకు చూసుకుంటే వీళ్ళిద్దరూ చాలా కాషియస్గా బ్యాటింగ్ చేశారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత వేగం పెంచారు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ అయితే గేర్లు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇలాంటి టైంలో సిరాజ్ వీళ్ళ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ అంతకుముందు ఉస్మాన్ ఖవాజాను కూడా అతనే క్లీన్ బౌల్ చేశాడు. సో సిరాజ్ నుంచి అయితే ఈసారి బుమ్రాకు చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ఒక ఎండ్లో బుమ్రా వికెట్స్ తీస్తే మరో ఎండ్లో సిరాజ్ వికెట్లు తీశాడు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ వికెట్ పడిన తర్వాత అయితే బుమ్రా విధ్వంసం. ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు, అది కూడా ఎవరిది ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ ఇద్దరిని అవుట్ చేశాడు. అండ్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్ చేశాడు. సో 3 వికెట్లు అయితే కంప్లీట్లీ గేమ్ యొక్క మొమెంటంను మార్చేశాయి. ఒకనొక టైంలో 80 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియా టీం 91 పరుగులకు వచ్చేసరికి 6 వికెట్లు కోల్పోయారు. అంటే 11 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడిపోయాయి. సో క్లియర్లీ మన వాళ్ళైతే మరోసారి ట్రావిస్ హెడ్ కోసం చాలా మంచి ప్లాన్ వేశారు. ఆ షార్ట్ లెగ్ ఫీల్డర్తో పాటు ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ని కూడా పెట్టారు. అట్ ది సేమ్ టైం మన కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ బ్యాటింగ్ రాగానే బుమ్రాని తిరిగి బౌలింగ్కి తీసుకొచ్చాడు.
సో ఇదైతే నిజంగా చాలా మంచి టాక్టిక్. మెయిలీ బుమ్రా అయితే హెడ్ వచ్చే ముందే తన స్పెల్ను కంప్లీట్ చేశాడు. దీంతో రోహిత్ మళ్ళీ సడన్గా బుమ్రాని తీసుకొస్తాడో లేదో అనుకున్నాం. బట్ అతనైతే హెడ్ బ్యాటింగ్ రాగానే బుమ్రాని తిరిగి బౌలింగ్ తీసుకురావడం, అలాగే ప్రాపర్ ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టడం, రెండు కూడా బ్లాక్ బస్టర్. ట్రావిస్ హెడ్ బుమ్రా వేసిన ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ సేమ్ ఓవర్లో మిచెల్ మార్ష్ మరోసారి బుమ్రాకి దొరికేశాడు. సో బుమ్రా అయితే ఒక ఓవర్లో 2 వికెట్లు తీసి మన టీమిండియాని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు. అండ్ తర్వాత అలెక్స్ క్యారెక్ తీసుకుని ఒక మంచి పేసీ బాల్ పడింది. అతను బ్యాట్ డౌన్ చేసే లోపే బాల్ స్కిడ్ అయ్యి వెళ్ళి వికెట్ని కొట్టేసింది. సో బుమ్రా వేసిన స్పెల్ అయితే ఆస్ట్రేలియా టీం యొక్క మిడిల్ ఆర్డర్ను డిస్ట్రాయ్ చేసింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 50 సంవత్సరాల తర్వాత సొంత గడ్డ మీద మిడిల్ ఓవర్స్లో 4 వికెట్లు ఇంత ఫాస్ట్గా పడడం జరిగిందంట. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 11 రన్స్ వాళ్ళు మిడిల్ ఆర్డర్లో 4 వికెట్లు కోల్పోయారు. సో 21st సెంచరీలో ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా టీంకి ఇలాంటిది జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అండ్ బుమ్రా అద్భుతమైన స్పెల్ వేసినప్పుడే చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. మెయిలీ తన టెస్ట్ కెరీర్లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. సో ఇదైతే మన టీమిండియా తరపున సెకండ్ ఫాస్టెస్ట్ ఫీట్. ప్రీవియస్గా అశ్విన్ ఒక్కడే మన టీమిండియా తరపున బుమ్రా కంటే వేగంగా 200 వికెట్లు పడగొట్టాడు. కానీ బౌలింగ్ యావరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం బుమ్రా నెంబర్ 1. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ కూడా 200 కంటే ఎక్కువ వికెట్లను బిలో 20 యావరేజ్తో సాధించలేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఇది బుమ్రాకు పాసిబుల్ అయింది. సో బుమ్రా బౌలింగ్తో ఒక్కసారిగా మన టీమిండియా మ్యాచ్లో అప్పర్ హ్యాండ్ సాధించేసింది. మిగిలిన ఆస్ట్రేలియా టీంలో 140 రన్స్లో పాల్అవుట్ చేస్తారు. మనకి టార్గెట్ బిలో 250 ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఆ టీ బ్రేక్ ముందు మరి ఆ తర్వాత చూసుకుంటే లబుషేన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా వికెట్ల పత్రాన్ని ఆపేశారు. ఎస్పెషల్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి ఒక మ్యాచ్ సేవింగ్ నాక్ ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అలా అయితే స్టీవ్ స్మిత్తో కలిసి ఒక క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మానస్ లబుషేన్తో కలిసి 7వ వికెట్కి 57 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. సో లబుషేన్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో తను చూపించిన ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నప్పుడు అదర్ ఎండ్లో 70 పరుగులు చేశాడు. అండ్ ప్యాట్ కమిన్స్ చూసుకుంటే 41 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ కారణంగా ఆస్ట్రేలియా టీం మెల్లగా గేమ్లోకి కంబ్యాక్ అవడం స్టార్ట్ చేసింది. అయితే వాళ్ళ పార్ట్నర్షిప్ మరీ పెద్దగా అవుతుంది, గేమ్ చేజారిపోతుంది అనుకున్న టైంలో సిరాజ్ వచ్చి లబుషేన్ అవుట్ చేశాడు. అది కూడా ఒక అమేజింగ్ ఇన్కమింగ్ డెలివరీతో. సో సిరాజ్ అయితే చాలా అంటే చాలా క్రూషియల్ టైంలో లబుషేన్ వికెట్ తీశాడు. మెయిలీ వికెట్ తీసిన తర్వాత మన వాళ్ళ సెలబ్రేషన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వికెట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ వికెట్ పడిన వెంటనే రిషబ్ పంత్ ఒక మంచి రన్అట్ ప్రొడ్యూస్ చేశాడు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి తన దగ్గరకు వచ్చిన బాల్ అవతల ఎండ్కు త్రో చేశాడు. దీంతో మిచెల్ స్టార్క్ 5 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. సో ఆస్ట్రేలియా టీం అయితే మరోసారి క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయింది. ఈవెన్ తర్వాత కూడా మరి 17 రన్స్ గ్యాప్లో ప్యాట్ కమిన్స్ వికెట్ను కూడా కోల్పోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం యొక్క లీడ్ అరౌండ్ 280 ఉంది. అంటే ఇక్కడ కనుక మన వాళ్ళు లాస్ట్ వికెట్ తీస్తే చాలా వరకు మ్యాచ్లు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. బట్ మన వాళ్ళ చివరి వికెట్ తీయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. నాథన్ లైన్ మరియు స్కాట్ బోలెన్ ఇద్దరు కూడా మన టీమిండియా బౌలర్స్కి ఒక అడ్డుగోడగా నిలిచారు. ఎస్పెషల్లీ నాథన్ లైన్ అయితే 54 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అండ్ స్కాట్ బోలెన్ చూసుకుంటే ఏదో నెంబర్ 11 బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేయలేదు, క్రీజులో పాతుకుపోయాడు. 65 బంతులు ఆడేసి 10 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి లాస్ట్ వికెట్కి అజయంగా 55 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా టీం లీడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రజెంట్ 330 రన్స్ మన టీమిండియా కంటే ముందున్నారు. సో మీరు కనుక ప్యాట్ కమిన్స్ కొట్టిన 41 రన్స్, లైన్ కొట్టిన 41 రన్స్, ఈ 2 ఇన్నింగ్స్లు తీసేస్తే అసలు ఆస్ట్రేలియా టీం 150 కూడా కొట్టుండేది కాదు. మన వాళ్ళు ఈజీగా మ్యాచ్ని గెలిచే సిచ్యువేషన్ వచ్చేది. కానీ మన వాళ్ళకి ఎప్పటి నుండి లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫాస్ట్గా అలవాటు చేయడంలో ఇబ్బంది ఉంది. అండ్ ఇది ఇన్నింగ్స్లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుని మన వాళ్ళు లాస్ట్ 4 వికెట్స్కి 160 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో మన టీమిండియా అయితే ఖచ్చితంగా దీని మీద చాలా శ్రద్ధ పెట్టాలి. బట్ అయినా మన టీమిండియా బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. మెయిన్లీ ఎస్ఎస్వి జైస్వాల్ తనకైతే ఈరోజు ఒక వర్స్ట్ డే అని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్లో 1 కాదు 2 కాదు 3 క్యాచ్లు వదిలేశాడు. పోనీ 3 డిఫికల్ట్ క్యాచ్లు అంటే మరీ అంత డిఫికల్ట్ క్యాచ్లు కాదు. మెయిన్లీ స్లిప్స్లో వచ్చిన లబుషేన్ క్యాచ్ను డ్రాప్ చేయడం ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గేమ్కి. ఆ క్యాచ్ కనుక జైస్వాల్ తీసుకుని ఉంటే ఈ పాటికి ఆస్ట్రేలియా టీం ఆల్అౌట్ అయిపోయి ఉండేది. మన వాళ్ళు ఈజీగా చేసి మొదలు పెట్టేసేవారు. అలాగే అంతకుముందు అతను ఉస్మాన్ గవాజా క్యాచ్ను డ్రాప్ చేశాడు. అండ్ చివరిలో చూసుకుని అతను ప్యాట్ కమిన్స్ క్యాచ్ను కూడా ఒకటి డ్రాప్ చేశాడు. సో ఈ 3 క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల అయితే మన టీమిండియాకి చాలా నష్టం జరిగింది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు లబుషేన్ క్యాచ్ తీసుకుని ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఇంకా లబుషేన్ 50 కంప్లీట్ చేయలేదు. అలాగే ప్యాట్ కమిన్స్తో ఒక మంచి పార్ట్నర్షిప్ స్టార్టింగ్లోనే ఉంది. సో జైస్వాల్ అయితే లబుషేన్ లేదా ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఎవరు క్యాచ్ తీసుకున్నా బాగుండేది. ఇక వీటితో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా తన ఓన్ బౌలింగ్లో తీసుకోగలిగిన క్యాచ్ని తీసుకోలేకపోయాడు. నాథన్ లైన్ బ్యాటింగ్ రాగానే స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు, బట్ అది గాల్లోకి లేచింది. అండ్ సిరాజ్కు కొంతవరకు తీసుకోగలిగే రేంజ్లోనే క్యాచ్ కూడా వచ్చింది, బట్ అతనైతే దాన్ని తీసుకోలేకపోయాడు. సో ఈ క్యాచ్ కనుక తీసుకుని ఉంటే ఆస్ట్రేలియా టీం 174 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. బట్ ఈ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ స్కోర్ 228కి వెళ్ళిపోయింది. ఈవెన్ మనకి ఇంకా దరిద్రం ఏంటంటే లాస్ట్ ఓవర్లో కూడా నాథన్ లైన్ అవుట్ అయిపోయాడు. కేవలం వాళ్ళు కష్టపడి కాళ్ళతో క్యాచ్ పట్టేసుకున్నాడు, బట్ అది నో బాల్ అయ్యింది. సో మన టీమిండియాకి అయితే లాస్ట్ 1 అవర్లో కొంతవరకు అదృష్టం కలిసి రాలేదు. అలాగే మన వాళ్ళ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ ప్యాట్ కమిన్స్కి లెగ్ స్టంప్ లైన్లో ఎక్కువగా బౌలింగ్ చేయలేకపోయారు. అతను ఆల్మోస్ట్ ప్రతి బాల్కి రూమ్ తీసుకుని ఆఫ్ సైడ్ ఆడుతుంటే మన వాళ్ళు పనిగట్టుకుని ఆఫ్ సైడే బౌలింగ్ చేసేవారు. అండ్ ఆల్సో ఆకాశ్దీప్కి ఇంజరీ సమస్య రావడం కూడా మన టీమిండియాకి కాస్త బ్యాక్ఫైర్ అయ్యింది. అతను ఆల్మోస్ట్ 33 ఓవర్ల పాటు మన టీమిండియాకు బౌలింగ్ చేసేందుకు అందుబాటులో లేడు. దీనివల్ల రోహిత్ శర్మకి వేరే ఆప్షన్ లేక 2 స్పిన్నర్స్తో వెళ్లాల్సి వచ్చింది. అండ్ ఆల్సో నాథన్ లైన్కి కూడా రోహిత్ శర్మ కొంతవరకు డిఫెన్సివ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టాడు. అండ్ ఇది కూడా అతని క్రీజులో సెట్ అయ్యేందుకు అవకాశాన్ని కల్పించింది. సో మన వాళ్ళైతే లాస్ట్ వికెట్ తీసుకునే విషయంలో చాలా అంటే చాలా డెస్పరేట్గా కనిపించారు. 1 కాదు 2 కాదు 3 రివ్యూలు బర్న్అవుట్ చేసేశారు.
సో క్లియర్లీ మన వాళ్ళు లాస్ట్ 1 అవర్లో ప్లాన్స్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దీనివల్ల ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం చాలా వరకు విన్నింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. మెయిల్ ఎంసీజీలో చూసుకుంటే ఇప్పటివరకు ఇంత పెద్ద టార్గెట్ని ఏ టీం కూడా చేసి చేయలేదు. ప్రీవియస్ హైయెస్ట్ చూసుకుంటే 332 రన్స్, అది కూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడో 1928 సంవత్సరంలో సాధించారు. సో ఇప్పుడు కనుక మన టీమిండియా డే 5 టార్గెట్ని చేస్తే ఒక సరికొత్త చరిత్ర అవుతుంది. ఎంసీజీ స్టిల్ అతిపెద్ద టార్గెట్ని చేసిన టీంగా రికార్డును క్రియేట్ చేస్తారు. బట్ నేనైతే మన వాళ్ళు ఫస్ట్ నుంచి విన్ కోసం ట్రై చేయకుండా ఆడితేనే బెటర్. ఒక సెట్టిన పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత విన్ కోసం ట్రై చేస్తే బెటర్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా వచ్చి ఒక 100 రన్స్ వరకు కొడితే ఆ తర్వాత మన వాళ్ళు ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఫస్ట్ నుంచి టార్గెట్ని చేయాలని గట్టిగా ఆడడానికి ట్రై చేస్తే మన వాళ్ళు తొందరగా అవుట్ అయిపోతారు. సో రేపు మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ ఎలా ఉండాలంటే ఒక ఎండ్లో కాస్త అగ్రెసివ్గా ఆడినా పర్లేదు, బట్ అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ మాత్రం ఖచ్చితంగా క్రీజులో పాతికిపోవాలి. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ ఇట్టి పరిస్థితుల్లో కూడా తన వికెట్ ఇవ్వకూడదు. సో సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మన టీమిండి ఓపెనింగ్ కాంబినేషన్ మార్చేయాలి. రోహిత్ని ఓపెనర్గా పంపితే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. మెయిన్లీ స్టార్టింగ్లోనే వికెట్ పడిపోతే ఆస్ట్రేలియా వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికేస్తుంది. సో రాహుల్ మరియు జైస్వాల్ చేత ఓపెనింగ్ చేయించి రోహిత్ శర్మ నెంబర్ 3లో వస్తే బెటర్. మీలా టార్గెట్ చూసుకుంటే అరౌండ్ 350 ఉండేలా కనిపిస్తుంది కాబట్టి రోహిత్ రాకపోతేనే బెటర్. అలా కాకుండా టార్గెట్ ఒక 260 లేదా 270 ఉంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చి ఒక అగ్రెసివ్ నాక్ ఆడేసి వెళ్ళిపోతే సరిపోద్ది. బట్ ఇప్పుడు టార్గెట్ చూసుకుంటే చాలా పెద్దది కాబట్టి మన వాళ్ళు ఇనిషియల్గా అసలు వికెట్ కోల్పోకూడదు. సో ఖచ్చితంగా మన టీమిండియా అయితే డబుల్ మైండ్ సెట్తో ఉంటుంది. టార్గెట్ని చేసి చేయడం కోసం వెళ్ళాలా లేకపోతే మ్యాచ్ని డ్రా చేసుకోవాలని చెప్పి చూడాలి. మరి రేపు మన వాళ్ళు ఎలాంటి ప్లాన్తో వచ్చి బ్యాటింగ్ చేస్తారనేది.